హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రిషి తేజ్ వ్లాగ్స్. ఈరోజైతే సండే వచ్చేసి వ్లాగ్ చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను మాట్లాడుతున్నాను కానీ సౌండ్ అనేది కొంచెం తక్కువ ఉంది. అలాగే మా పిల్లలు టీవీ చూస్తున్నారు, అందుకోసమే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈరోజైతే ఏం చేశాను ఏంటి అనేసి అయితే అన్నీ చూపిస్తాను. ఇక్కడైతే వంటతో స్టార్ట్ చేస్తున్నా. మటను, చికెను, అలాగే బగారా అన్నం కోసం అయితే బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ అయితే కడిగేసి రెడీగా అయితే పెట్టేసుకున్నా. ఆనియన్స్ వచ్చేసి మిక్సీ పట్టుకుంటున్నాను గ్రేవీ కోసము. అలా చేస్తే మంచిగా గ్రేవీ అయితే వస్తుంది. ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా. అది కాగిన తర్వాత జీలకర్ర, అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. దాన్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎక్కడ మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. వ్లాగ్ అనేది మళ్ళీ లెంతీ అవుతుంది అనేసి. తర్వాత మళ్ళీ పక్కన స్టవ్ పైన చికెన్ అయితే ఫ్రై చేద్దామనేసి దానికి కూడాను బాండి పెట్టి పోపు వేసుకొని ఆనియన్స్, కరివేపాకు వేసుకొని అయితే వేయించుకుంటున్నాను. ఈ పక్కన మటను, అటు సైడ్ అయితే చికెను. ఇందులో అయితే వేగిపోయింది అనేసి అల్లం పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అది కూడాను పచ్చి వాసన పోయి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆ తర్వాత అటు ఇటు రెండు కూడాను మేనేజ్ చేసుకుంటున్నా ఎక్కడ మాడకుండా. ఇది వేగిందనేసి మళ్ళీ మటన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. దాని తర్వాత ఉప్పు, పసుపు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే అది అందులోంచి మళ్ళీ వాటర్ అయితే వస్తుంది. వాటర్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఆ లోపల మళ్ళీ చికెన్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడకుండా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఇంకా అందులోకి అయితే మళ్ళీ చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ అయితే వేసుకొని అది కూడా హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వేయించుకొని అందులోకి పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే అందులోంచి మళ్ళీ వాటర్ అయితే వస్తాయి కదా, అవన్నీ వాటర్ అంతా పోయేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. లేకపోతే నీచు స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ మటన్లో అయితే వాటర్ అయితే స్టార్ట్ అయింది రావడము. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది, మాడిపోతే స్మెల్ అంత మంచిగా రాదు. అందుకోసమే అది కొంచెం వాటర్ వచ్చిన తర్వాత అందులో టమోటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. మగ్గిపోతుంది మూత పెట్టుకుంటే. పక్కన చికెను రెండు కూడాను ఎక్కడ మాడకుండా చూసుకుంటున్నాను. ఇక్కడైతే నేను మాట్లాడుతున్నాను కానీ సౌండ్ అయితే ఏం రావట్లేదు, అందుకనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అవి రెండు మీద పెట్టాను కదా స్టవ్ పైన, అవన్నీ వాటర్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ లోపల మా పిల్లలైతే ఎగ్జామ్స్ కోసమని చదువుకుంటున్నారు. ఇంకా మళ్ళీ స్టవ్ పైన రెండు కూడాను మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటా అయితే మంచిగా మగ్గిపోయింది. ఆ తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. ఈ లోపల మళ్ళీ చికెన్ అది కూడాను వాటర్ అయితే రిలీజ్ అయింది. వాటర్ అంతా వేయించుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ అంత గందరగోళంగా ఉంది కిచెన్ అయితే అంతా కూడాను. అది వంట అయిపోయిన తర్వాత క్లియర్ చేయాలి.
ఇక్కడ మటన్ అయితే వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కారము తగినంత ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అది కూడాను మంచిగా ఆయిల్ అయితే పైకి తేలాలి. అంతవరకు అయితే మూత పెట్టుకోవాలి సిమ్లో. అది ఇది రెండు అయితే కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈ చికెన్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై కానీ, మటన్ కర్రీ కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ సింపుల్గా అయితే చేసుకోగలిగేంత ఈజీగా అయితే ఉందండి. ఎవరైనా ట్రై చేయండి. తెలియకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. వ్లాగ్ అయితే కొంచెం లెంతీగానే ఉందండి, చూడండి మొత్తము. ఇక్కడ మనం గ్రేవీ కోసం అయితే కొంచెం తగినంత వాటర్ అయితే వేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. మటన్ కదా, ఉడకడానికి టైం పట్టిద్ది. ఇక్కడ చికెన్ కూడాను ఆల్మోస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఫ్రై కోసం కదా, లైట్గా పైన రెడ్గా అయితే బాగుంటుంది. వేగిన తర్వాత అందులో కారము, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా 3 కూడాను వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి. లేకపోతే కారం అనేది మాడిపోతుంది. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైందనేసి సాల్ట్ వేసుకున్నాను. అదంతా మంచిగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్లో అయితే పెట్టి మగ్గించుకోవాలి. ఆ కారం అవన్నీ ముక్కకైతే పడతాయి. అది మగ్గే లోపల ఇక్కడ విజిల్ అయితే స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ విజిల్ అయితే అయిపోయి మూత అయితే వచ్చిందండి. అవి మళ్ళీ మసాలా అయితే వేసుకోవాలి కదా, అందుకోసమని మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడ ముక్క కూడాను బాగా ఉడికింది. ఆ మాత్రం ఉడికితే చాలు, మరీ మెత్తగా అయినా బాగుండదు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో ధనియాల పొడి, కొబ్బరి పొడి, మీ దగ్గర మటన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. కొద్దిగా అయితే గరం మసాలా వేసుకున్నాను. అంతా వేసుకొని మన గ్రేవీ కొంచెం పల్చగా ఉంది కదా, అది ఒక 10 మినిట్స్ అలా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే మన గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. అంతవరకు మనము ఉడికించుకుంటే చాలు. నేను అటు సైడ్ అయితే షిఫ్ట్ చేసి ఇక్కడైతే మళ్ళీ బగారా అన్నం కోసం అనేసి మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. షాజీరా, చెక్క, లవంగము, యాలకులు, బిర్యానీ ఆకు అవన్నీ అయితే వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా అయితే కరివేపాకు అంతా కూడాను ఎక్కడ మాడకుండా వేయించుకోవాలండి. వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడాను పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత మనకి తగినంత వాటరు, నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను. అందులోకి ఒక 3.5 అలా తీసుకుంటే చాలు. బాస్మతి బియ్యం కొంచెం పాతవి అయితే 4 తీసుకున్నా నేను. అందులో తగినంత ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి ఎసరు వచ్చే వరకు. ఇక్కడైతే మటన్ కూడాను గ్రేవీ దగ్గర పడింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న, కర్రీ రెడీ. ఇక్కడ రైస్ కూడాను బాయిలింగ్ వస్తుంది, అందుకోసమే రైస్ వేసుకున్న. ఎక్కడ కూడాను వాటర్ పడకుండా వేసుకోవాలి, లేకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది. అంత మంచిగా కలుపుకోవాలి. నేను 2 తీసుకున్నా అండి, బాస్మతి బియ్యమును మామూలు బియ్యము 2 తీసుకొని అయితే చేస్తున్నా. అన్నం అయితే బాగా పొడి పొడిగా వస్తుందండి. దగ్గరే ఉండి కొంచెము ఉడికించుకుంటూ ఉండాలి. నాకైతే ఇక్కడ కొంచెం గిన్నె చిన్నదైంది, అయినా సరిపోయిందిలేండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఎసురు తగ్గిన తర్వాత మనం ఇంకా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ లోపల ఆనియన్స్, నిమ్మకాయ అన్నీ కట్ చేసుకున్న. కర్రీస్ రెడీ, మటను, చికెను అన్నీ. ఇక్కడ బగారా అన్నం కూడా ఆల్మోస్ట్ రెడీ. సిమ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ రెడీ అయిపోతుంది. అవన్నీ చేసే లోపల అంట్లు అయితే చాలా అయినాయి. అవన్నీ మళ్ళీ తోముకుంటున్నా. తోముకొని ఇంకా పిల్లలైతే
అక్కడ చదువుకుంటున్నారు కదా, వాళ్ళని అన్నం తినమంటే మళ్ళీ డాడీ వచ్చిన తర్వాత తింటామన్నారు. అందుకోసమే ఇంకా అందరం తిందామనేసి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. మీకైతే ఇక్కడ బోర్ కొట్టకూడదని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. మీరేం చేసుకున్నారండి సండే స్పెషల్స్? మేమైతే బగారా అన్నము, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే పెరుగు కూడా ఉంది. రైతా అయితే ఏం కలపలేదు. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలకి భోజనం పెట్టాలి, అలాగే మా వారు కూడా వస్తారు. అందరం కలిసి భోజనం అయితే తింటాము. అవునా కాదా? ఏం చేసింది మమ్మీ? చికెన్ ఫ్రై, ఇంకా మటన్ కర్రీ అన్నం. మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఇక్కడైతే మా వారు వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనం అయితే తింటున్నాము. మేము అందరం అయితే కలిసి తిన్న తర్వాత ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి కదా, మళ్ళీ అన్నీ సర్దుకొని ఆ తర్వాత ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఫోన్లు అయితే కలిపినరు, ఫోన్లు అయితే మాట్లాడుతున్నారు. అది కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేసిన. తిన్న తర్వాత ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి వద్దామనేసి ఒక 1.5 అవర్ అట్లా ఉన్నాము. దగ్గరేనండి, నడుచుకుంటూ పోవచ్చు. అదే మా అత్తమ్మ వాళ్ళది, అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇండ్లు. అక్కడికైతే వెళ్ళి ఇంకా పిల్లలు కొద్దిసేపు ఉంటారు కదా అని అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళి ఒక గంటన్నర తర్వాత వచ్చాము. అక్కడ మొక్కలైతే మా అత్త ఇలా నాటుకున్నది, అవన్నీ కూడాను చూపించిన, ఫ్లవర్స్ అయ్యాయని. కొద్దిగా టైం అయితే స్పెండ్ చేసి మళ్ళీ అయితే రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యి మా వారైతే షాప్కి వెళ్ళిండ్రు. మేమైతే ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చినాము. ఇక్కడ మా అబ్బాయి ఏదో చెప్తున్నాడు వాళ్ళ చెల్లి గురించి, అది కూడా ఒక క్లిప్ అయితే పెట్టిన. ఇంకా తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని మళ్ళీ ఎక్కడ అంట్లో అక్కడ ఉన్నాయనేసి ఇంకా స్టార్ట్ చేసిన పని. ఇక్కడైతే పిల్లల కోసమని పాలైతే పెడుతున్నాను. ఆ తర్వాత పాలు పెట్టి అంట్లు అవన్నీ సర్దుకొని మళ్ళీ అంట్లు పడ్డాయన్నీ మళ్ళీ తోముకోవాలి. ఇదే ఉంటుంది కదా పని, అంటే పిల్లలు ఇంట్లో ఉంటే. ఇంకా ఆ తర్వాత అన్నీ తోమేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయినాం. మా పిల్లలకు పాలు దాపి ఆ తర్వాత మళ్ళీ బియ్యం అయితే నైట్కి అన్నం అయితే కడిగి పెట్టాను. ఇంకా మా మొక్కలను అయితే చూపిస్తాను మీకు. మొక్కల దగ్గరికి అయితే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే రోజు పోస్తాను. వాటర్ అయితే మొక్కలకి. ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఇంట్లో అంతా పిల్లలు ఉన్నారు కదా, అవి ఇవి వేస్తూ ఉంటారు. మళ్ళీ అంతా కసువు అయితే ఇల్లంతా కొట్టి ఆ బియ్యం కడిగిన వాటర్ అయితే మొక్కలకి వేద్దామనేసి పైకి ఇక్కడ ముందు మా ఇంటి ముందు ఉన్న చెట్లకి అన్నీ వేద్దామని వెళ్ళాను. ఇదైతే తమలపాకు, మనీ ప్లాంట్, ఇదైతే పూల చెట్టు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇదైతే దగ్గుది వామ్ చెట్టు అంటారు కదా అది. మళ్ళీ ఇక్కడ మందారం, అది మాదే మందారం చెట్టు. పుదీనా, ఇక్కడైతే మళ్ళీ చుక్క మల్లె అంటారు కదా, చుక్క మల్లె, అది పుదీనా అన్నీ ఉన్నాయి. ఇదైతే జాజ్ చెట్టు మా పక్కన వాళ్ళది. ఇక్కడికి వస్తే మల్లె చెట్టు, ఇంకా సమ్మర్ సీజన్ కదా, మల్లె మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అది కూడా పూలు వచ్చాయని ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా నేను ఇంట్లోకి వచ్చినో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. సన్నగా, పెద్దగా పడలేదులేండి, సన్నగా స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ వీడియో అయితే ఎండ్ చేద్దామనేసి మీ ముందుకు వచ్చాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ఆన్ చేసుకుంటే నా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను.